ఠన్ నా దగ్గర రాముతోటి ఊరు పారిపోతాడు సార్. చొక్కా చింపేసి ఉంటుంది, కట్ డ్రైర్, ఇది అపీరెన్స్. అది నిజంగా తెలిసాడు వచ్చి రాజశేఖర్ ఫైట్ అలా తీసుకొచ్చి గొడవలో తీసాం సీను. తీసి ప్యాకప్ అయింది. మర్నాడు నుంచి రామిరెడ్డి కనబడలే. ఇప్పుడు 2 రోజులు పట్టారు. పట్టిన ఎంఎస్ రెడ్డి గారు నటుడు రామిరెడ్డి. ఈ పేరు ఈ తరం వారికి పెద్దగా తెలియకపోయినప్పటికీ 80s, 90s కిడ్స్కి మాత్రం ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. విలనిజానికి సరికొత్త అర్థం చెబుతూ తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. అంకుశం సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రామిరెడ్డి గారు అంకుశం అనే పేరుని తన ఇంటి పేరుగా మార్చుకున్నారు. ఇక విలన్గా ఏ లెవెల్లో ఆడియన్స్ని కట్టిపెడేశారంటే అంకుశం సినిమాను చూస్తే అతన్ని పట్టుకుని మనకే తన్నాలనిపిస్తుంది. అమ్మోరు సినిమాలో ఇతన్ని చూస్తే వీడి కళ్ళు మన పిల్లల మీద పడకూడదు అని భయపెట్టేలా ఉంటుంది. అంతలా రామిరెడ్డి గారు తన పాత్రని ఆడియన్స్కి కూడా నిజమని ఫీల్ అయ్యేలా అద్భుతంగా నటించారు. ఇక ఈ విలనిజానికి కొత్త అర్థాన్ని తీసుకొచ్చిన రామిరెడ్డి నిజ జీవితంలో చాలా మృదు స్వభావి. అలాంటి అరుదైన నటుడి జీవితం సగంలోనే ముగిసిపోవడం బాధాకరమైతే చివరి రోజుల్లో ఆయన అనుభవించిన అనారోగ్య సమస్యలు మరింత బాధాకరమని చెప్పవచ్చు. రామిరెడ్డి గారు బాంబేకి తరచూ వెళ్లడంతోనే తన ఆరోగ్యాన్ని కోల్పోయారా? నిజంగానే రామిరెడ్డి గారికి అమ్మాయిలతో అఫైర్స్ ఉండేదా? టాప్లో ఉన్న రామిరెడ్డి గారికి ఛాన్సులు తగ్గడానికి గల కారణాలేంటి? తన కొడుకుల్ని ఎందుకు సినిమా ఇండస్ట్రీలోకి తీసుకురాలేదు? రామిరెడ్డి గారికి ఎయిడ్స్ వచ్చిందనే విషయంలో ఎంతవరకు నిజముంది? ఇతను చనిపోవడానికి గల కారణాలేంటి అని నమ్మలేని నిజాన్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం వీడియోని పూర్తిగా చూడండి. గంగసాని రామిరెడ్డి అలియాస్ అంకుశం రామిరెడ్డి. ఇతడు 1959 జనవరి 1న ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరులో జన్మించాడు. చిన్నప్పటి నుండి రామిరెడ్డి గారికి ఎక్కువగా సినిమాలు చూసే అలవాటు ఉండడంతో ఊర్లో తన తండ్రి చిన్న స్వీట్ షాప్ని నడుపుతుంటే ఆ షాప్లోని డబ్బుల్ని దొంగతనం చేసి తన స్నేహితులతో కలిసి స్కూల్కి బంకు కొట్టి సినిమాలు చూస్తుండేవాడు. ఇక చదువుల్లో కూడా చురుగ్గా ఉన్న రామిరెడ్డి తన స్కూలింగ్ని వాల్మీకిపురంలో ప్రాథమిక పాఠశాలలో చదివాడు. అలా తన ఇంటర్ని చిత్తూరులోని జూనియర్ కాలేజీలో పూర్తి చేసి ఆ తర్వాత ఏం చేయాలో ఏం అవ్వాలో తనకి తెలిసేది కాదు. దీంతో కొంతమంది స్నేహితుల సలహా మేరకు జర్నలిజం చదవాలని ఫిక్స్ అయ్యి హైదరాబాద్కి రావడం, ఉస్మానియా యూనివర్సిటీలో బీసీజే కోర్సులో జాయిన్ అయ్యాడు. ఇక అలా చదువుతూనే హైదరాబాద్లో మంచి ఫ్రెండ్ సర్కిల్ని పెంచుకున్నాడు. ఇక అతని డిగ్రీ పూర్తవగానే రామిరెడ్డి తల్లిదండ్రులు 1983లో లక్ష్మి అనే అమ్మాయితో రామిరెడ్డికి పెళ్లి జరిపించారు. ఎందుకంటే రామిరెడ్డికి 23 ఏళ్లకే సగం జుట్టు ఊడిపోవడంతో లేట్ అయితే మళ్ళీ పిల్లల్ని ఎవరనే ఉద్దేశంతో బంధువులు అమ్మాయిని ఇచ్చి పెళ్లి జరిపించారు. అలా పెళ్ళయ్యాక వీరిద్దరి అన్యోన్య సంసారానికి గుర్తుగా 2 అబ్బాయిలు, 1 అమ్మాయి కూడా జన్మించింది. అలా కుటుంబ బాధ్యతలు పెరగడంతో రామిరెడ్డి తన ఫ్యామిలీని ఊర్లో వదిలేసి పని నిమిత్తంకై 1987లో హైదరాబాద్కు వచ్చి జర్నలిస్ట్గా జాబ్ని వెతకడం మొదలుపెట్టాడు. ఇక అలా జాబ్ సర్చింగ్లో ఉంటూ తన స్నేహితులతో షేరింగ్ రూమ్లో ఉండేవాడు. ఇక అలా వాళ్లతో ఉండడం వల్ల తాగడం, తిరగడం లాంటి చెడు అలవాట్లకు అలవాటయ్యాడు. ఇక ఇది ఇలా ఉంటే జాబ్ కోసం పట్టువదలని విక్రమార్కుల్లా ట్రై చేయగా ఎంఎఫ్ డైలీ అనే ఒక లోకల్ ఉర్దూ పేపర్లో పనిచేసేందుకు రామిరెడ్డికి అవకాశం వచ్చింది. అలా ఎంఎఫ్ డైలీలో పనిచేస్తున్నప్పుడే రామిరెడ్డికి నిదానంగా హిందీ, ఉర్దూ భాషల మీద మంచి పట్టు వచ్చింది. ఇక ఆ పేపర్కి కావాల్సిన బిజినెస్ మెన్, సినిమా సెలబ్రిటీల ఇంటర్వ్యూలోని రామిరెడ్డి అక్కడికి వెళ్లి తీసుకునేవాడు. అలా కొన్ని నెలలు గడిచిన తర్వాత తన ఫ్యామిలీని కూడా ఊరి నుండి హైదరాబాద్కి తీసుకొచ్చి అందరూ కలిసి ఒకే రెంట్ హౌస్లో ఉండేవారు. ఇక అలా ఉన్నప్పుడే ఎడిటర్ సలహా మేరకు అప్పటికే టాప్ డైరెక్టర్గా ఉన్న కోడి రామకృష్ణ గారిని ఇంటర్వ్యూ చేసేందుకు రామిరెడ్డిని అతడి ఆఫీస్కి పంపించడం జరిగింది. కోడి రామకృష్ణ గారు డాక్టర్ రాజశేఖర్ని హీరోగా, జీవితాన్ని హీరోయిన్గా పెట్టుకుని అంకుశం అనే మూవీని ప్లాన్ చేయడం జరిగింది. ఇక ఆ మూవీలో విలన్ కోసం తమిళ్, హిందీ యాక్టర్స్ని సంప్రదించగా అందుకు కొంతమంది డేట్స్ దొరకకపోవడం, ఇంకొంతమంది ఎక్కువ డబ్బుని డిమాండ్ చేయడంతో విలన్ కోసం సెర్చింగ్లో పడి 2 నెలలు ఆ మూవీ షూటింగ్ని ఆపేయడం జరిగింది. ఇక అదే టైంలో రామిరెడ్డి కోడి రామకృష్ణ గారి ఆఫీస్కి వెళ్ళడం, అక్కడ రామిరెడ్డి హైట్, బాడీ, హెడ్, భయంకరమైన ఫేస్ని చూసి కోడి రామకృష్ణ గారు తన మూవీకి ఇతనే పర్ఫెక్ట్ విలన్ అని ఫిక్స్ అయ్యారు. అలా రామిరెడ్డికి ఇంటర్వ్యూ ఇవ్వడం వదిలేసి తన మూవీలో యాక్ట్ చేయమని ఆఫర్ ఇవ్వడం జరిగింది. ఇక యాక్టింగ్లో ఏబిసిడీలు తెలియని రామిరెడ్డి కోడి రామకృష్ణ గారి ఆఫర్ని సున్నితంగా రిజెక్ట్ చేశారు. కానీ డైరెక్టర్ మాత్రం పట్టు వదలకుండా, నేను చెప్పేలాగా చేస్తే చాలు, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, ఆ మూవీకి కావాల్సిన ప్రాక్టీస్ కూడా నేను ఇస్తాను, నువ్వు యాక్ట్ చేస్తే మంచి డబ్బులు ఇప్పిస్తానని రామిరెడ్డిని కన్విన్స్ చేయడంతో ఆర్థికంగా అప్పటికే సమస్యలు ఎదురుస్తున్న రామిరెడ్డి గారు డబ్బుల కోసమై ఈ మూవీని చేయడానికి సిద్ధపడ్డారు.
అలా 1988లో అంకుశం మూవీ షూట్ స్టార్ట్ అవ్వగానే చార్మినార్ లొకేషన్లో తన చుట్టూ ఉన్న క్రౌడ్ని చూసి భయపడిన రామిరెడ్డి తన వల్ల నటించడం అవ్వదని చెప్పి పారిపోతుంటే అందుకు కోడి రామకృష్ణ గారు రామిరెడ్డిని వదులుకోవడం ఇష్టం లేక కన్విన్స్ చేసి ఏదో ఒకలాగా అంకుశం మూవీని కంప్లీట్ చేయడం జరిగింది. ఇక ఆ మూవీ 1989 జూలైలో రిలీజ్ అవ్వగా రామిరెడ్డి చేసిన నీలకంఠం అనే క్యారెక్టర్కి ఎక్కువ జనాదరణ దొరికింది. అలా ఒక్క మూవీతోనే రామిరెడ్డి స్టార్ విలన్గా మారిపోయాడు. ఆ మూవీకి గాను రామిరెడ్డి గారికి నంది అవార్డు రావడం విశేషం. ఇక ఇతని పర్సనాలిటీ హెవీగా ఉండడం, అందుకు ఇతని వాయిస్ మ్యాచ్ అవ్వకపోవడం వల్ల చివరి వరకు రవికుమార్ అనే డబ్బింగ్ ఆర్టిస్ట్ ఇతనికి వాయిస్ ఇవ్వడం జరిగింది. అలా అప్పటి నుండి తన కెరియర్లో వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే రాలేదు. అలా నెక్స్ట్ మూవీయే చిరంజీవి గారితో జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీ చేసే ఛాన్స్ వచ్చింది. ఇక చిరంజీవి గారితో మంచి స్నేహం ఏర్పడడంతో అంకుశం మూవీని హిందీలో ప్రతిబంధన్ మూవీగా చేసినప్పుడు చిరంజీవి గారు హీరోగా, జూసీ చావ్లా హీరోయిన్గా రామిరెడ్డిని నీలకంఠం పాత్రకి తీసుకోవడం జరిగింది. అలా ప్రతిబంధన్ మూవీ 1990లో రిలీజ్ అయి హిందీలో అంతలా ఆడకపోయినా ఆ మూవీ ద్వారా రామిరెడ్డికి హిందీలో అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. ఆ తర్వాత రామిరెడ్డి తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ, ఒరియా భాషల్లో అభిమన్యు, పరమశివుడు, క్షణక్షణం, పెద్దరికం, గాయం అనే మూవీస్ చేస్తూనే అక్షయ్ కుమార్, సునీల్ శెట్టితో చేసిన వక్త్ హమారా హై మూవీ రామిరెడ్డికి మంచి బ్రేక్ ఇచ్చిందని చెప్పవచ్చు. ఈ మూవీతో తెలుగు మూవీస్ చేయడం తగ్గించి హిందీలో బిజీ అయ్యాడు. అలా ఎలన్, దిల్వాలే, గద్దర్, అంగరక్షక అని 2002 వరకు చాలా బిజీయెస్ట్ ఆర్టిస్ట్గా ఉన్నాడు. ఇక ఇది ఇలా ఉన్నప్పుడే అంజీ మూవీలో రామిరెడ్డిని చూసి తెలుగులో అందరూ షాక్కి గురయ్యారు. ఎందుకంటే అప్పటికే రామిరెడ్డి ఫేస్ అండ్ బాడీ షేప్ అవుట్ అయ్యి తన గంభీరత్వం పోవడంతో అది కవర్ చేసేందుకు కోడి రామకృష్ణ గారు రామిరెడ్డి గారికి మీసాలు, గడ్డలు పెట్టి ఆ పాత్రను అలా తీర్చిదిద్దడం జరిగింది. ఇక అలా 2004 తర్వాత అడపదడప మూవీస్ చేసిన 2005 తర్వాత స్టార్ డైరెక్టర్స్ ఇతన్ని క్యాష్ చేయడం ఆపేశారు. అందుకు కారణం రామిరెడ్డి హెల్త్ ఇష్యూ. ఎప్పుడైతే ఇతడు హిందీ మూవీస్లో స్టార్ విలన్గా ఎదిగాడో అక్కడ ఇతనికి ఫ్రెండ్ సర్కిల్ కూడా పెరిగింది. అలా ఇతను మద్యానికి, అమ్మాయిలకి బానిస అవుతూ వచ్చాడు. ఇందుకు కారణం సినిమా ఇండస్ట్రీలో ఎంట్రీకి ముందు చాలా కష్టపడి ఛాన్స్ దొరికించుకుని స్టార్గా ఎదిగిన తర్వాత మందు, విందు, చిందు ఉండే పార్టీస్కి కంపల్సరీగా హాజరవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ పార్టీస్కి వెళ్తేనే మంచి కాంటాక్ట్స్ దొరకడం, అప్పుడే హీరోస్ని, హీరోయిన్స్ని, ప్రొడ్యూసర్స్ని కలిసి వారి మూవీస్లో ఛాన్స్ పొందడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇలాంటి పార్టీస్కి హాజరవుతారు. కానీ ఇలాంటి పార్టీస్కి తరచూ వెళ్లడంతో మద్యానికి, మత్తుమందికి, అమ్మాయిలకి బానిసవుతారు. అలా చెడు అలవాట్ల వల్ల వీరు సంపాదించిన డబ్బు, ఉండే బంధాల్ని, సినిమా అవకాశాలని కూడా కోల్పోతారు. ఇక ముఖ్యంగా తరచూ మత్తుమందు తీసుకోవడం వల్ల ఆరోగ్యం కూడా నశించిపోతుందని చెప్పవచ్చు. అలా బొంబాయిలో స్టార్ విలన్గా ఎదిగిన రామిరెడ్డికి రోజు తాగే అలవాటుతో పాటు అక్కడ అమ్మాయిలతో అఫైర్స్ పెట్టుకోవడంతో తన సంపాదించిన డబ్బుని అమ్మాయిలకి, పార్టీస్లకి పెడుతూ లైఫ్ని ఎంజాయ్ చేసేవాడు. ఇక మొదట్లో తెలుగు మూవీస్లో సంపాదించిన డబ్బుతో ఎల్లారెడ్డిగూడలో ఫ్యామిలీ కోసం ఒక ఇల్లును కొనుక్కోవడం జరిగింది. ఇక అలా ఫ్యామిలీకి దూరంగా ఉంటూ రోజు తాగడం వల్ల మొదట్లో లివర్ ప్రాబ్లం వచ్చినా సరైన సమయానికి గుర్తించి ట్రీట్మెంట్ని తీసుకోవడం, కొన్ని నెలల తర్వాత మళ్ళీ షూటింగ్ చేయడం ప్రారంభించాడు. కానీ తాగుడు అలవాటుని వదులుకోకపోవడంతో రోజు రోజుకి రామిరెడ్డి బాడీ ట్రింక్ అయ్యి స్కెలిటన్లా మారిపోవడం జరిగింది. దీంతో మీడియాలో రామిరెడ్డికి ఎయిడ్స్ వచ్చిందనే ప్రచారం చేయడం మొదలుపెట్టారు. అందుకు కారణం ఇతనికి చాలా మంది అమ్మాయిలతో ఉన్న అఫైర్స్ అని చెప్పవచ్చు. ఇక ఎప్పుడైతే ఈ వార్తలు బయటకు వచ్చాయో ఇండస్ట్రీ వాళ్ళు ఇతన్ని పూర్తిగా అవాయిడ్ చేయడం మొదలుపెట్టారు. ఆ వార్తలపై రామిరెడ్డి కూడా స్పందించకపోవడంతో జనాలు కూడా ఈ వార్తలను బలంగా నమ్మారు. ఇలా ఉన్నప్పుడే రోజు రోజుకి రామిరెడ్డి గారు బక్కగా అవడంతో భయపడిన ఇతని ఫ్యామిలీ సికింద్రాబాద్లోని కిమ్స్ హాస్పిటల్లో టెస్టులు చేయించగా కిడ్నీ ఫెయిల్ అవడంతో పాటు క్యాన్సర్ వచ్చిందని డాక్టర్లు గుర్తించారు. కానీ అది 3rd స్టేజ్లో ఉండడంతో అందుకు కంటిన్యూగా ట్రీట్మెంట్ చేయించుకుంటూనే డబ్బు కోసం కన్నడలో పోలీస్ స్టోరీ 2, భోజ్పురిలో కిలాడి నెంబర్ 1, సందడి అనే మూవీస్ని చేశారు. ఇక ఇతను 20 సంవత్సరాలు యాక్టింగ్ చేసి సంపాదించిన డబ్బంతా తన 6 సంవత్సరాల ట్రీట్మెంట్కి ఖర్చు పెట్టడం జరిగింది. అయినా తన ఆరోగ్యం బాగవ్వలేదు. రామిరెడ్డి గారు 1989 నుండి 2010 వరకు హిందీ, తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో కలిపి 250కి పైగా సినిమాలు యాక్ట్ చేశారు. ఇతని నటనకు గాను ఒక నంది అవార్డు కూడా రావడం విశేషం. అలా 2011 నాటికి క్యాన్సర్ ఇతని స్టమక్ అంతా స్ప్రెడ్ అవడంతో 2011 ఏప్రిల్ 14న
హైదరాబాద్లోని కిమ్స్ హాస్పిటల్లో మరణించడం జరిగింది. ఇక రామిరెడ్డి గారిని మరణించాక తన ఫ్యామిలీ హైదరాబాద్లో ఉన్న తన ఇల్లును అమ్మేసి సొంతూరైన చిత్తూరుకు వెళ్ళి అక్కడే ఒక ఇల్లును కట్టుకున్నారు. అలా తన ఇద్దరు కొడుకులు చిత్తూరులోని తాత నడుపుతున్న స్వీట్ షాప్ని కాస్త పెద్దగా చేసి రామిరెడ్డి స్వీట్ షాప్ అని ఆ బిజినెస్ని చూసుకోవడం జరుగుతుంది. ఇక ఇప్పటికీ కూడా కొంతమంది రామిరెడ్డి గారికి ఎయిడ్స్తోని చనిపోయారని నమ్ముతారు. ఏమాత్రం అతనికి అవగాహన లేని ప్రొఫెషన్లోకి వెళ్ళి తనదైన ముద్రతో అందరినీ మెప్పించి రామిరెడ్డి గారు విధి ఆడిన నాటకంలో అర్ధాంతరంగా వెళ్ళిపోయారని చెప్పవచ్చు. కానీ ఇక్కడ ప్రతి ఒక్కరూ ఒక పాయింట్ గుర్తుంచుకోవాలి. మనకి డబ్బు పెరిగే కొద్దీ చెడు అలవాట్లు పెరగకూడదు, తల పొగరు పెరగకూడదు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి, గుర్తుంచుకోండి. ఈ వీడియోకి ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బాయ్, జై హింద్.